Write it down. రాసుకోండి. The first point. మొదటి When పాయింట్. you engage in prayer, in fasting, in giving, ఇవ్వడంలో, ప్రార్థనలో, ఉపవాసములో నీవు ఉన్నట్లయితే you will receive the ministry of angel. దేవదూతల యొక్క పరిచర్యను The పొందుకుంటావు. second thing, when రెండవది, you engage the strategy of prayer, fasting, and giving, you will receive divine connections. మీరు ఎప్పుడైతే ప్రార్థనలోను, Yes. ఉపవాసములోను, ఇవ్వడములోను ఉన్నట్లయితే దైవికమైనటువంటి అనుసంధానము మీకు లభిస్తూ ఉన్నది. Cornelius, కొర్నేలి hello, doesn't know Peter. పేతురు ఎవరో తెలియదు. Arey, Peter means the right hand man of Jesus. పేతురు అయితే యేసుక్రీస్తుకు రైట్ హ్యాండ్ లాంటి వాడు. Come on. రండి. He even was advisor to Jesus. కొన్నిసార్లు యేసుక్రీస్తుకు అడ్వైజర్ గా కూడా పనిచేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. दूसरे लोग नहीं बोल रहे, ये बोलता रहता है. ఏం చెప్పినా సరేనండి. He was the man who walked on water. నీటి మీద నడిచినటువంటి వాడు. Hallelujah. హల్లెలూయా. He coming to your house. ఆయన మీ ఇంటికి వస్తున్నాడా? You know, you're receiving now. ఆయన ఇప్పుడు పొందుకోండి. बोले यार मेरा connection होना. మనకు కనెక్షన్ కావాలి. I tell you, church, సంగమా చెప్తున్నాను. don't neglect what I'm saying నేను today. చెప్పేది I తిరస్కరించండి. speak under the anointing of God. అభిషేకంతో చెప్తున్నాను. You are saying how it will happen. ఎలా జరుగుతుంది? Such a big man, గొప్ప వ్యక్తి, the top man in India. భారతదేశంలో గొప్పవాడు. How will I meet him? ఎలా ఆయన కలుసుకోగలము? This is the key that you can engage in. నీవు ఎలాంటి తాళపు చెవి కవిలిగి ఉండాలి? Prayer, ప్రార్థన, fasting, ఉపవాసం, and giving ఇవ్వడం will bring you divine connection. దైవికమైన అనుసంధానానికి తీసుకొని వస్తున్నది. So you see, church, these are the two things, what happened when you engage in prayer, fasting, and giving. ఎప్పుడైతే ఈ మూడు విషయాలు, ప్రార్థన, ఉపవాసం, ఇవ్వడంలో ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. Many people talk about Pastor Paul Yonggi Cho. పాస్టర్ పాల్ యాంగిచో గురించి చాలా మంది మాట్లాడతారు. He's with the Lord now. ఆయన ఇప్పుడు ప్రభువునందు How ఉన్నాడు. many of you know that? ఆయనకు తెలుసండి. Okay. Later on, he changed his name to David Yonggi Cho. ఆ తర్వాత ఆయన డేవిడ్ యాంగిచోగా మార్చుకున్నాడు. When I was a young believer, నేను యవనస్తుడిగా ఉన్నప్పుడు I would study his life. నేను అతని జీవిత చరిత్రను చదివాను. I would study his books. అతని పుస్తకాలు చదివాను. హలో, When I give you a reference, I say, muh mat dekho, likho na. దయచేసి నేను ఎప్పుడైతే రెఫరెన్స్ ఇస్తానో దయచేసి మీరు దాటిని రాసుకోండి. I'm telling you. చెప్తున్నాను. In MBA, you write down. ఎంబీఏలో మీరు రాసుకుంటారు కదా. I will not purchase book. నేను పుస్తకాలు కొనుక్కోను. You have to write down. Kuch bhi crap you don't మీరు read. దయచేసి మీరు రాసుకోండి. You have to read this. దయచేసి మీరు వీటన్నిటి కూడా చదవండి. This is recommended reading. అది రికమెండెడ్ చదవడం. So you have to read if you are interested in growing. మీరు ఎదగాలంటే చదవాలి. Pastor, will you mentor me? What do you think I'm ఫస్ట్ doing now? మెంటర్గా చేస్తారు నాకు. So this man of God, ఈ యొక్క దేవుని సేవకుడు he came from a very poor South Korean family. సౌత్ కొరియా కుటుంబములో మరి నిరుపేదగా వచ్చినవాడు. He was a Buddhist. అతడు బౌద్ధ మతానికి Hello, చెందినవాడు. are you there? He turned to the Lord. ఆ దేవుని వైపుకి తిరిగాడు. And he was saying, Lord, how do I grow the church? దేవా, సంఘాన్ని ఏ విధంగా నేను అభివృద్ధి పొందించాలి? And his church అయితే అతని సంఘం went to 7 lakh members. 7 లక్షల మంది అక్కడ ఉన్నారు. Yoido Full Gospel Fellowship. ఏరుడు ఫుల్ గాస్పల్ ఫెలోషిప్. I have a desire to go to South Korea. నేను సౌత్ కొరియాని వెళ్ళడానికి నిర్ణయం తీసుకున్నాను. Ladies would love it because, అక్కడ స్త్రీలు చాలా ఇష్టపడుతుంటారు. skin, ఎందుకనగా వారి యొక్క చర్మము అలా మెరిసిపోతూ ఉంటుంది. Hello. Somebody's already shouting, yes. అందరూ చాలా మంది అవును అవును అంటున్నారు. Pastor, when are you going to Korea? పాస్టర్ ఎప్పుడు మీరు కొరియాకి వెళ్తారు? I'm not going for the skin, okay? నేనేదో స్కిన్ కోసం పరిగెట్టడం కాదు కానీ So this man of God, ఈ దైవ సేవకుడు, listen to this. This man of God taught him the threefold cord. దేవుడు 3 పేటల విషయాన్ని అతనికి నేర్పించాడు. He taught him about prayer. ప్రార్థన గురించి This నేర్పించాడు. church would meet in the morning for 5 o'clock. ఈ యొక్క సంఘము ఉదయం 5 గంటలకు కలుసుకుంటుంది. His elders would meet. పెద్దలు కలుసుకుంటారు. People would say, Cho, you're gone mad. ప్రజలు అన్నారు అతనికి పిచ్చి పట్టింది అన్నారు. You're gone mad. ఒక You're పిచ్చివాడు, driving the elders mad now. అరే నువ్వు పిచ్చివాడు పెద్దలు కూడా పిచ్చివాడు చేశావు. He said, ఆయన అన్నారు, give me 6 months. 6 నెలల సమయం The devil will go mad. సాతానుడికి పిచ్చి పట్టిపోతుంది. I thought he would shout, hallelujah. హల్లెలూయా. 6 months. 6 నెలలు Oh, they started praying. వారు ప్రార్థన ప్రారంభించారు. 5 o'clock, 5 గంటలకు, 6 o'clock, 6 గంటలకు, 7 o'clock, 7 గంటలకు, 8 o'clock, 8 గంటలకు, 3 hours of prayer. 3 గంటలు ప్రార్థించారు. And people would go to the work. ప్రజలు ఉద్యోగానికి వెళ్తున్నారు. Hello, are you there? అరు వింటున్నారా? This man, ఈ వ్యక్తి people would call him for parties. ప్రజలు పార్టీకి పిలుస్తున్నారు. He says, sorry. అతను రాను. Very proud fellow. అయ్యో ఎందుకంటే ఇతను కఠినాత్ముడు, He doesn't come to my party. నా పార్టీకి రానంటున్నాడు. He said, no, వాళ్ళు I రాను, have to sleep early. నేను ముందుగా I పడుకోవాలి, have to sleep early. నేను ముందుగా So I పడుకోవాలి, can get up at 4 o'clock. 4 గంటలుగా లేవాలి, I can pray. నేను ప్రార్థించాలి, Then I go to the church. తర్వాత సంఘానికి వెళ్ళాలి. Then the members will come. అప్పుడు నెంబర్స్ వస్తారు. After 6 months, 6 నెలల తర్వాత people started mocking him. ప్రజలు అతను చూసి వ్యసన పడుతున్నారు. Show, చో you have lost your brains. మీకు మతి చెడిందన్నారు.
said no. లేదు. He was preaching one day ఒకరోజు in ప్రసంగిస్తున్నాడు. the sermon. ఆ యొక్క సందేశం One deaf man was there. ఒక చెవిటివాడు. He said, Pastor, పాస్టర్ గారు, I forgot my hearing aid today ఈ రోజు నా యొక్క చెవిటి మిషన్ నేను మర్చిపోయి వచ్చేసాను. and I could not hear the worship. నేను ఆరాధన వినలేకపోతున్నాను. But suddenly అయితే వెంటనే you said, Jesus is the way. My ear opened. యేసే మార్గం అన్నప్పుడు నా చెవి తెరవబడింది. It spread across that place ఆ యొక్క స్థలమంతా స్పందించింది. because that everybody knew this fellow was. ఎందుకనగా ఈ యొక్క వ్యక్తి ఎవరో అందరికీ తెలుసండి. Hello, are you there right now? హలో, మీరు విన్నారా? His ear opened. అతని చెవి తెరవబడింది. That news started ఈ spreading. వర్తమానం అంతటా వ్యాపించింది. Miracles started happening. అద్భుతాలు జరుగుతున్నాయి. And people started coming to the church. ప్రజలు సంఘానికి రావడం And ప్రారంభించారు. later on they prayed from 5 to 9. 5 నుండి 9 గంటలు ప్రార్థించారు. His pastors would pray. పాస్టర్స్ The ప్రార్థించారు. church started growing. సంఘము ఎదిగింది. There was no place. అక్కడ స్థలం లేదు. And that's when they built Yoido Full Gospel Fellowship. ఆ విధంగా ఫుల్ గాస్పెల్ సంఘాన్ని వారు నిర్మాణం చేశారు. Simple preaching. చిన్న ప్రసంగాలు. Church of, you see, they would fast. వారు ఉపవాసం ప్రార్థన They చేస్తారు. would help the poor. వారు నిరుపేదలకు సాయం చేస్తారు. 3-4 cord. 3 పేట్ల తాడు. 3-4 cord. 3 పేట్ల తాడు. Prayer, ప్రార్థన, fasting, ఉపవాసం, and giving. ఇవ్వడం. Church of Jesus. సంఘం You యేసు see, when I call you for the 12-hour prayer chain, ప్రేయర్ చేయనికి 12 మంది పిలిచినప్పుడు you act cute. Hello. వారు హలో అంటారండి. Huh? You have to come. రావాలి. I said you have to come. మీరు రావాలి. Yesterday we saw testimonies in Dubai. దుబాయ్లో సాక్ష్యాలు చూసాం. I saw testimonies in Goa. గోవాలో సాక్ష్యాలు చూసాం. Come on, are you there right now? I tell them, నేను వారితో చెబుతున్నాను, if you don't pray, ప్రార్థించకపోతే church is only drama. సంఘం ఒక డ్రామా లాంటిది. Some drums, rock show और तुम्हारे show में क्या फर्क है? డ్రమ్స్ గానీ రాక్ షో జరిగితే ఏం విషయం? हेलो, హలో, उधर भी ड्रम बजता है, उधर इधर भी ड्रम बजता है. ఇక్కడ ఒక డ్రమ్ उधर भी लाइट है, इधर भी लाइट है. అక్కడ ఒక లైట్, ఇక్కడ ఒక లైట్ వస్తుంది. कुछ फर्क नहीं है. ఏమీ లేదు అక్కడ. If you don't pray, ప్రార్థన చేయకపోతే कितने लोग सुन रहे हैं? अच्छे अच्छे कपड़े हम लोग पहन के आते हैं. మంచి మంచి వస్త్రధారణ ఉండొచ్చు. किसको impress करने के लिए? ఏమీ లేదండి, कपड़े अच्छे ఆకర్షించడం. पहनना गलत नहीं है. नहीं तो तुम कल जाने दो. So I tell you, come for this thing. You find it very cute. మీరు అక్కడ చాలా హుందాగా కనిపిస్తున్నారా? Our leaders are never to be seen. ఆ నాయకుల చూడలేమా? They are in the secret service. వారు సీక్రెట్ సర్వీస్ లో ఉంటున్నారు. Secret service. Military. మిలిటరీలో. दिखाई नहीं देते वो लोग. వారు అవునండి. पेड़ वेड़ के पीछे छुपे रहते हैं वो लोग. खाली क्रिसमस को दिखाई देते हैं वो लोग. క్రిస్మస్ కి వస్తారు. Church, if you don't pray as a leader, I don't want you as a leader. నాయకులుగా మీరు ప్రార్థించకపోతే నాకు నాయకులు అవసరం లేదు. I will raise up these babies, small children. చిన్న చిన్న పిల్లలు నేను లేవనెత్తుతాను. You better pray. ప్రార్థించండి. You better pray. ప్రార్థించండి. How many of you listening right now? ఎంతమంది ఉంటున్నారు? This Saturday I want you in prayer. ప్రార్థనలో ఇలాంటి స్థాయి కావాలి. कैंसिल करो 2 घंटा. बोले मैं जूम पे. तेरा आशीष भी जूम पे ही दिखाई देगा फिर. 2 గంటలు జూమ్ లో ఉండడం కాదు. Zoom. ఎప్పుడు చూడు జూమ్ లో ఉండడమేనా? क्या जूम लगा रहा है? అరే ఏంట్రా జూమ్ తీసుకొచ్చేది? पति को क्या है? जूम पे दिखता है क्या तेरा पति? घर पे आता है ना మీ पति. యొక్క భార్యను ఏమైనా జూమ్ లో చూస్తారా మీరు? बोले माँ तूने जूम पे देखा मुझे आशीर्वादित हो जा तू. मैं इधर घूम रहा हूँ लेकिन जूम पे हूँ. अगर मेरी माँ रहते थे कान के नीचे बजाएगा जूम छोड़ घर पे आ जल्दी. See, those are the mothers clapping. చూడండి తల్లులు ఎలాగ చప్పట్లు కొడుతున్నారు. Yes, I assess है ना. మీరు చెప్పేది కరెక్టే కదండి. So don't do Zoom prayer only. జూమ్ ప్రార్థన మాత్రం కాదు. I want you in the church. సంఘంలో ఉండాలి. My dream నా కల is to have Ranshar the booked 7 days. 7 రోజులు ప్రార్థన జరిగించాలి. And we should have prayer ప్రార్థన జరగాలి. from 6 to 8, 2 hours. 6 నుండి 8 గంటల వరకు ప్రార్థన జరగాలి. तब ऑडिटोरियम मिलेगा हमको, ओएसिस. नहीं तो तुम एक दिन को आएगा, एक दिन छोटा 2 घंटा प्रेयर करेगा, जाएगा. ऑडिटोरियम किस लिए चाहिए फिर? 2 గంటలు ప్రార్థన చేయడం ఆడిటోరియం नहीं, ఎందుకండి? हम लोग शादी भी कर सकते. नहीं चाहिए शादी वादी, ये बिजनेस मंडप नहीं चाहिए मुझे. అదేదో వ్యాపారంలో వచ్చే వ్యాపార మండపం కాదేది. कितने लोग सुन रहे हैं? కాదండి. इसलिए प्रभु नहीं दे रहा है. ప్రభు అక్కడ లేరు. इसलिए प्रभु नहीं दे रहा है. ప్రభు ఇవ్వడం. Andrew, imagine, tell the businessman, जा तू किधर तेरा किधर बिजनेस खोलना है, जा. हम लोग तेरे लिए प्रेयर कर रहे हैं. నేను అక్కడ ప్రార్థన చేస్తాను. The businessman, I will tell all the businessmen, you have to come for the prayer. వ్యాపారస్తులందరూ కూడా ప్రార్థనకు రావాలని కోరుతూ ఉన్నాను. May your business touch new crores level in Jesus name. వ్యాపారము కోట్లలో స్థాయికి వెళ్ళాలి యేసు నామమున. जिसका प्रॉपर्टी रिलीज नहीं होता है, मुझे कमिटमेंट दो, तुमको प्रेयर में आना है. ప్రార్థనకు రావాలి. रखो तुम्हारा prayer request ప్రార్థన రిక్వెస్ట్ ఇది. and it will happen. అలా జరుగుతూ ఉన్నది. From this Saturday, ఈ శనివారం మొదలుకొని everyone say prayer, ప్రార్థన, fasting, ఉపవాసం, giving. ఇవ్వడం. Pastor Paul Yonggi chose church
Man of God church grew to 7 lakh people. దేవుని సేవకుని యొక్క Tell your సంఘము neighbor, 7 no లక్షల drama. కొందరికి అది ఎదిగింది. Tell your neighbor, no drama. అక్కడ డ్రామా లేదని మీ పక్క వారితో చెప్పండి. No drama. Drama chal raha. అక్కడ డ్రామా లేనే లేదని చెప్పండి. No drama. డ్రామా లేదు. People have to be blessed. ప్రజలు దీవించబడాలి. Look at somebody and say, let us engage in the threefold cord. పక్క వారితో చూసి 3 పేటల తాడుతో మనం ఎప్పుడు ఉండాలి. In your family, మీ కుటుంబంలో you must engage in the threefold cord. మీరు ఈ యొక్క 3 పేటల తాడుతో ఎప్పుడు అనుసంధానం కలిగి Let ఉండాలి. me go give you another scripture and we close for మన today. వాక్య భాగాన్ని స్థిర ముగించుకుందాం. Mark chapter 4. మార్కు సువార్త 4వ అధ్యాయం. Is this blessing you, church? సంగమా ఇది మీకు దీవెనకరంగా ఉందా? Mark chapter 4, మార్కు సువార్త 4వ అధ్యాయం ఒకసారి మీరు అందరూ చూడండి. verses 8 and 9. 8, 9 వచనాలు. Yeah, okay. Thank you. Verse 8. 8వ Look వచనం. at what it says. 8వ వచనం ఏం చెప్తుంది? But other seed fell on good ground కొన్ని మంచి నేలను పడెను, and yielded a crop that sprang up అవి మొలిచి పెరిగి పైరై and increased. Everyone says sprang up. పెరిగి चालू करना आसान है, लेकिन उसको संभालने के लिए खुदा की देन चाहिए. बिजनेस कोई भी चालू कर सकता है. मी बिझनेस चालू केले. अरे चालू केलंय, ठीक आहे, चाललं पाहिजे ना. स्प्रैंग अप, चालू हो गया. మొలిచింది. Increase. May your business increase in Jesus. మీ యొక్క వ్యాపారం యేసు నామములో ఎదగాలి. And produced. See, sprang up, increased, produced. మొలిచి పెరిగి పైరై అనేటువంటి అంశాన్ని ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం. Hallelujah. హల్లెలూయా. 3 things. Sprang up, 3 విషయాలు మొలిచి increase, పెరిగాయి, produced. పైరయ్యాయి. Please understand this. దయచేసి దీన్ని మీరు అర్థం చేసుకోండి. Your business starts. మీ యొక్క వ్యాపారం ప్రారంభించబడింది. Oh, it increases. అలాగున పెరగాలి. And then you get to eat out of that business. ఆ వ్యాపారం నుంచి మీరు తినాలి. Otherwise, you're only investing. ఇప్పుడు చూడు ఇన్వెస్ట్ చేయడమే అవుతుంది. I don't believe that. నేను నమ్మనండి. Your business should feed 10 మీ వ్యాపారం generations. 10 తరాలకు ఆశీర్వాదకరంగా ఉండాలి. In the name of Jesus. యేసు నామములో. Listen. వినండి. ऐसा नहीं, amen, ऐसा बोलने का ना जो किधर गए वो भी वापस आना चाहिए यीशु के नाम से. Amen. Hallelujah. Receive, sir. Your wife sent me a message. I was thanking the Lord. దేవునికి వందనాలు చెప్పండి. It feels so good, you know. Sometimes you feel very lonely. కొన్నిసార్లు ఒంటరిగా ఉన్నప్పుడు I'm telling you, it's very tough. ఇది చాలా కఠినమే. Very tough. చాలా కఠినంగా ఉంటుంది. Sprang up, increased, produced. Now watch this. Some 30 మొలిచి fold, పెరిగి పైరై 30 అంతలు, some 60, 60 అంతలు, and some 100. మరి కొన్ని 100 Many అంతలు. times I asked the Lord. చూడండి అడిగాను దేవుణ్ణి. I said, Lord, దేవా same seed, అదే విత్తనం, same ground. అదే నేల, Why different harvest? ఎందుకు వ్యత్యాసమైనటువంటి And the విధానం? Lord showed me ప్రభు చూపించాడు. and said the threefold cord is involved. ఎందుకనగా ఇందులో 3 పేటల తాడు. I believe this. Listen to me. When a person only prays, ఒక వ్యక్తి ఒక ప్రార్థించినప్పుడు his reward is a 30-fold. అతని యొక్క బహుమానం 30 అంతలు. But now అయితే ఇప్పుడు that person ఆ says, వ్యక్తి అంటున్నాడు, let me fast and pray. ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే The reward goes to 60-fold. ఆ యొక్క బహుమానం 60కి వెళుతుంది. Same seed, అదే విత్తనం, same mud. అదే మట్టి. कितने लोग समझ रहे मैं क्या बोल रहा हूं? Are you listening right now? Some people receive the same word, same mitti, same auditorium, but the harvest is different. చూడండి కొంతమంది అదే వాక్యం అదే మట్టి కానీ హార్వెస్ట్ ఎలా ఉంటుంది చూడండి. मैंने प्रार्थना किया ना, प्रभु ने मेरे को ना 1000 रुपए रिलीज किया. सब लोग ताली बजा रहे हैं. 1000 रुपए रिलीज किया. हेलो, ताली बजाना पड़ेगा. पास्टर एक आंख से देख. One fellow comes. Hallelujah. बोल ఒక बाबा. వ్యక్తి వస్తాడు, హల్లెలూయా అంటాడు. What happened? ఏం జరిగింది? I prayed. ప్రార్థించాను. I fasted. ఫాస్ట్ मेरा 1 लाख रुपया. 1 लाख रुपया. चर्च. 1 लाख बोला चर्च में कहां से? Come on now. Now one fellow comes. మరో వ్యక్తి వచ్చాడు. Who's sitting in here in Rangsharda. వాడు రన్ శారదా నడిపిస్తున్నాడు. No, listen. వినండి, He said, Pastor, పాస్టర్ గారు I prayed, ప్రార్థించాను, I fasted, ఉపవాసం ఉన్నాను, and I gave. ఇచ్చాను. मेरा 5 करोड़ रिलीज हो गया. 5 కోట్లు విడుదల చేయబడింది. Somebody receive it. ఎవరైనా పొందుకోండి. Till now you have been giving chicka testimonies. చిన్న చిన్న సాక్ష్యాలు ఇస్తున్నారు. May something big happen in your life. జీవితంలో గొప్ప కార్యక్రమం జరగాలి. Somebody raise your hand and say, Lord, I want a big testimony. దేవా గొప్ప సాక్ష్యం నేను చెప్పాలి. Please receive it, somebody. పొందండి ఎవరైనా. I decree and declare it will happen. ఇలా జరగబోతుంది. And please don't hide that testimony. దయచేసి సాక్ష్యాన్ని మరుగు If చేయండి. you hide, may it go.
దయచేసి అలా మరుగు చేస్తే వెళ్ళిపోతుంది. नाही आम्ही ब्रदरला ना पास्टरला एकदम कोपऱ्यामध्ये भेटूया. कोपऱ्यामध्ये नाही, ते लोक ऐकतील ना, त्यासाठी ऐकण्यासाठीच देवाने टेस्टिमनी दिले तुला. సాక్ష్యాలు మీరు పంచుకోవాలి. Don't hide your testimony. మీ సాక్ష్యాన్ని దాచుకోవద్దు. Tell your neighbor, don't hide your testimony. మీ సాక్ష్యాలు దాచుకోవద్దు. Go and tell it on the mountains. పర్వతమును వెళ్ళి చెప్పండి. Hello, are you listening, church? సంఘం This వింటున్నారా? is the secret of the 30, 60 and 100 fold. 30, 60, 100కి ఇదే ఉన్నటువంటి మర్మం. Please don't. I'm making you laugh because I want to engage you. There are some new people over here. నూతనంగా వచ్చినటువంటి ప్రజలు కొంతమంది ఇక్కడ ఉన్నారు. వారిని నేను ప్రోత్సాహపరుస్తున్నాను. If you engage in this, మీరు ఇందులో ఉన్నట్లయితే you will see a greater release of God's power. దేవుని యొక్క శక్తి గొప్పగా విడుదల చేయడం చూస్తారు. Can you speak a good amen? Some ఆమేన్ అని ఎవరైనా చెప్పండి. hallelujah. హల్లెలూయా. Are you listening, church? What I'm saying? సంఘమా, నేను చెప్పేది వింటున్నారా? Church, these are the people who have accepted the word, ఈ యొక్క ప్రజలు దేవుని వాక్యాన్ని అంగీకరించిన వారు. and they bear different proportions of harvest. వ్యత్యాసమైనటువంటి కోత చూశారు. This is how it ఈ is. విధంగా ఉన్నాయి. Very soon శీఘ్రంగా we're going to have the 21-day fasting. 21 రోజు ఉపవాస ప్రార్థన జరగబోతుంది. Hello, yes. అవును. I thought somebody fainted about something. ఎక్కడ ఎవరైనా పడిపోతారేమో నేను అనుకుంటున్నాను. One lady wrote to me, ఒక Pastor, whenever you speak about fasting, I feel giddy. ఫాస్టింగ్ అని రాస్తేనే నాకు గిడ్డినెస్ వస్తుందని రాశారు. Yes, I received it. నేను పొందుకున్నాను ఆ ఉత్తరాలు. Now here's the thing. On the 11th of December, 11వ తారీఖు can you డిసెంబర్ put it down? 11th of December, 11వ తారీఖు డిసెంబర్ we are, no. Remove. Very good. Brains, yes, that's good. మంచిదండి. We are starting this fast on 11th of December. 11వ తారీఖు డిసెంబర్ మాసం ప్రార్థన చేశాం. 11 to 31 is 21 days. 11 నుండి 37 వరకు 21 రోజు. We fast from 00, that is 12 o'clock midnight. మిడ్ నైట్ 12 గంటలకు ప్రారంభం చేశాం. And we stop at 2 o'clock. అక్కడ 2 గంటలకు ముగించాం. So it's a 14-hour fast. 14 గంటల ఉపవాస ప్రార్థన. Now if you are spiritually mature, మీరు ఆత్మ సంబంధంగా ఎదిగినట్లయితే what 14 hours? 14 గంటలండి. I can go more. Okay, go. ఇంకా ముందుకెళ్తానని చెప్పండి. Hello, are you with me right now? నాతో ఉన్నారా? But one day don't go more and next day no more. No, don't do like that. ఒకసారి ఎక్కువగా వెళ్ళడం, మరోసారి ఏమీ లేకుండా పోవడం, అలాగునా మీరు ఏమాత్రము చేయకూడదని 18 కోరుకుంటున్నాను. hours. Next day, Pastor. 18 గంటల మరుసటి రోజు పాస్టర్. Don't do that. అలా చేయకండి. Keep it constant. అది అలాగున ఉంచుకోండి. So if you're spiritually mature, I believe you can extend it to 3 p.m. ఆత్మ సంబంధంగా మీరు ఎదిగినట్లయితే 3 గంటలకు మీరు ఉంచుకోండి. Then every day, ప్రతి దినము you release it at 3 p.m. 3 గంటలకే మీరు లేవండి. I recommend you go till 2 o'clock only. 2 గంటల వరకు మీరు ప్రార్థించవచ్చు. And then you can have your regular ఆ food. తర్వాత ఆహారం తీసుకోండి. Not regular food, రెగ్యులర్ ఆహారం కాదు, regular food. రెగ్యులర్ ఆహారం తీసుకోండి. How many understood what I'm saying? మనకి అర్థమైంది నేను చెప్పేది. Somebody say, Pastor, regular food, huh? రెగ్యులర్ ఫుడ్ No, regular food. regular. Try to maintain yourself. మిమ్మల్ని మీరు మెయింటైన్ చేసుకోండి. Can I have a good amen right now? ఆమేన్ చెప్పండి. So this is how we're going to do. So secondly, no tea, coffee, milk is allowed. టీ, కాఫీ, పాలు ఏమాత్రం తీసుకోకూడదు. No peda, no sabudana. What did I say? నేను ఏం చెప్పాను? I didn't say anything. నేను ఏమీ చెప్పలేదు కదా. Pastor, can I eat 2 bananas in the morning? మాస్టర్ గారు 2 అరటిపళ్ళు తీసుకోమంటారా ఉదయకాల సమయాన్నే? Today is my fast, so only 2 bananas. ఈ రోజు ఉపవాస ప్రార్థన And at 11 o'clock, 1 Mosambhi. 11 గంటలకు ఒక మూసంబి. Like that fasting I can do for 365 days ఆ here. తర్వాత 365 రోజులు ఉపవాసం ఉండాలి. So this is how. Now please drink as much as water as possible. దయచేసి మీరు నీళ్ళు ఎక్కువగా తాగడం నేర్చుకోండి. So I'm preparing you now. సిద్ధపరుస్తున్నాను. So please, I want the whole church and those who are listening, laughing, okay, not laughing also, you also join, okay? దయచేసి నవ్వేవారు మీరు కూడా ఇందులో ఏకం కావాలని కోరుతున్నాను. How many of you following me right now? ఎంతమంది So we are going to engage, and I got a word from the Lord as I was fasting in Dubai, in my room alone. I got a word from the Lord that this is it. You are going to end your year better than you started. మీరు ప్రారంభించిన దానికంటే మంచిగా ఈ యొక్క సంవత్సరాన్ని మీరు Remember. ముగించబోతున్నారని దేవుడు సెలవిచ్చాడు. You have received prophetic words, you have received prophecies which have still not manifested. Maybe you received in 2021, not only from me, from great men of God, from in the year 2018. I believe God is going to bring all those things and release it as with compound interest in before 2023 ends. 2021 సంవత్సరం కాదు, 2018 నుంచి నాకు వచ్చిన ప్రవచనాన్ని కూడా నెరవేరుతాయి. 2023 వరకు కూడా ప్రవచనాన్ని కూడా నెరవేరబోతున్నాయి. ఆశీర్వాదాన్ని పొందుకోబోతున్నాను. This is what is happening. ఇలా జరగబోతుంది. And the Holy Spirit is speaking through
me, to you right now. పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. That before 31st can come, 31వ తారీఖు రాకముందే many of you మీలో చాలా మంది will have trophies displayed and say, yes, this is the goodness of the Lord. You are watching me, listening to me, it's going to happen. వింటున్నారు, చూస్తున్నారు, ఇలాగున జరగబోతున్నది మీకు రాబోవడం. In the name of Jesus. యేసు నామములో. And during this time, ఈ సమయంలో avoid as much as distraction as possible. అనేక సార్లు అవాంతరాలు వస్తూ ఉంటాయి. How many are following me right now? I know it's the Christmas week, ఇది క్రిస్మస్ వారం అని తెలుసు. mistletoes and all this, whatever. Try to avoid this ఈ distraction. యొక్క అవాంతరాలను దూరపరచండి. When you're fasting, just don't go on social media, ఫాస్టింగ్ ఉన్నప్పుడు సోషల్ మీడియాకి వెళ్ళకండి. I'm fasting. నేను ఉపవాసంలో ఉన్నాను అంటూ Look at my poor face. నా యొక్క ముఖాన్ని ఒకసారి చూడండి. What do you mean by this? How many understood what I've said? అర్థమవుతుంది. If you did not understand, I know you're not on Instagram. మీరు ఇన్స్టాగ్రామ్ లో లేరని అర్థం. ఒకవేళ మీకు అర్థం కాకపోతే, Hello, are you there right now? Yes. This everybody understands. ఇది అందరికీ అర్థమవుతూ ఉంది. So this is how, take it further. Take it further. Now, when should you pray? ఎప్పుడు ప్రార్థించాలి? During the fast. ఉపవాసం ఉండాలి. I recommend that you pray at night. రాత్రి కాలంలో మీరు ప్రార్థన చేయాలి. How many of you are following me right now? ఎంతమందికి వింటున్నారు? 11th you start. Night only you start. 11 o'clock you start praying. 11 గంటలకు రాత్రి మీరు ప్రారంభించండి. Finish 1-2 hours of prayer. 2 గంటలు ముగించండి. And then you sleep. మరలా పడుకోండి. How many of you listening right now? ఎంతమంది వింటున్నారు? Put off your phone. Start praying. ఫోన్ పక్కన పెట్టి ప్రార్థించండి. Midnight time is the best time to pray. మధ్యరాత్రి ప్రార్థించడం చాలా మంచిది. Many prophets of God, they pray during the night. ప్రవక్తలు రాత్రి కాలంలో ప్రార్థన చేస్తూ ఉంటారు. How many of you heard my teaching on midnight prayer? మా మధ్యరాత్రి సందేశం ఎంతమంది విన్నారు? How many of you pray in the night? ఎంతమంది రాత్రులు ప్రార్థన చేస్తారు? Stand up. లేవండి. Not for 15 minutes, huh? 15 నిమిషాలు కానే కాదండి. Lord bless the biryani I've eaten. No, not that kind of prayer. How many of you pray in the night? రాత్రులు ఎంతమంది ప్రార్థిస్తారు? What time do you pray? ఏ సమయానికి ప్రార్థన చేస్తారు? 2 hours. 2 గంటలు. Power. మంచిది. Glory. దేవునికి మహిమ. Praise God. Let me just point out to somebody. What time do you pray, Clara? మీరు ఎన్ని గంటలకు ప్రార్థన చేస్తారు? 12 to 12 నుండి 3. You are a prayer warrior. No wonder. 12 నుండి 3 గంటలు మీరు ప్రార్థనా యోధులు. Love it. Praise God. What time do you pray? మీరు ఏ సమయం ప్రార్థన చేస్తారు? Cheryl. No, she prays 3 hours. Don't worry. You 12 to? Very good. Pastor Seema. 12 to 2. Good. Very good. Give them a big hand. God bless you. దేవుడు దీవించును గాక. Really good, William. Very good. మంచిదండి. Very good. మంచిది. I'm so happy. నాకు చాలా సంతోషం. No wonder fire falls. ఆశ్చర్యపడన అవసరం లేదు. అగ్ని రాబడుతుంది. Now, praying in the morning is not wrong. ఉదయాన్నే ప్రార్థించడం తప్పు కాదు. Praying in the morning is not wrong. ఉదయాన్నే ప్రార్థించడం తప్పేం కాదు. You'll say Jesus prayed in the morning. Yes, he prayed in the night also. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఉదయం ప్రార్థించారు, రాత్రి కూడా ప్రార్థించారు. He prayed in the afternoon also. మధ్యాహ్నం కూడా ప్రార్థించాడు. And he prayed in the evening also. సాయంకాలం ప్రార్థించాడు. So all times are good. అన్ని మంచిదే. But what happens is if you pray at night, రాత్రి ప్రార్థన చేస్తే ఏం in జరుగుతుంది? the morning, some relative will come. Oh, Eileen, it's like that, ఎవరైనా బంధువులు వచ్చి మిమ్మల్ని పిలుస్తారు అనుకుందాం. I just felt like to surprise you. I just came from Canada, కెనడా నుంచి నేను సర్ప్రైజ్ గా చేయడానికి మీకోసం వచ్చాను. There goes my 21-day fasting. 21 రోజు ఉపవాస ప్రార్థన. No, sir. అలా కాదు. So in the night you pray. రాత్రుల్లో ప్రార్థిస్తారు. Everybody is sleeping. అందరు నిద్రపోతారు. And you are awake. మీరు లేచి ఉంటారు. And God will honor you. దేవుడు మిమ్మల్ని ఘనపరుస్తాడు. Somebody shout hallelujah. ఎవరైనా హల్లెలూయా చెప్పండి. Is this blessing you, church? సంగమా దీవెనకరంగా. Let everyone pray. ప్రార్థిస్తున్నాను. Fasting. ఉపవాసం and giving. ఇస్తున్నాను. Please be seated, sir. Thank you so much. May God bless you. Now, if you have any health concerns, ఎవరైనా ఆరోగ్యం విషయాలు ఏదైనా ఉన్నట్లయితే, like diabetes, blood pressure, లేదా బీపీ గాని షుగర్ ఉన్నట్లయితే, yes, God will heal you. దేవుడు స్వస్థపరుస్తాడు. But before going on a fast, ఉపవాసం వెళ్ళే ముందుగా please talk to your doctor. మీ డాక్టర్ తో మాట్లాడండి. How many of you following me right now? ఎంతమంది వెంబడిస్తున్నారు? Please don't throw your tablets and say hallelujah and start the fast. మీ యొక్క No. మందులు పక్కన పెట్టి హల్లెలూయా అని ప్రార్థించడం కాదు. Please let us be wise. Everyone say wise. దయచేసి జ్ఞానంతో So ఉండండి. you have to consult your doctor. మీ యొక్క డాక్టర్ మీరు కన్సల్ట్ చేయాలని So కోరుతున్నాను. if you're nursing a baby, you're just delivered a baby. ఒకవేళ మీరు ఎవరికైనా You're జన్మనిచ్చినట్లయితే, nursing the baby, giving milk to the baby. ఎవరైనా పాపకు పాలు So ఇస్తున్నట్లయితే, please consult your doctor. దయచేసి మీ డాక్టర్ సంప్రదించండి. So I'm preparing the church. సంఘాన్ని సిద్ధపరుస్తున్నాను. Let everyone pray, ప్రార్థిస్తున్నాను. fasting ఉపవాసం ఉంటాను. and giving. ఇస్తున్నాను. Is how many of you being blessed this morning? ఎంతమంది ఉదయకాలు So దీవించబడ్డారు? I believe నేను నమ్ముతున్నాను. as we engage in these 3 keys, ఈ 3 సూత్రాలు పాటిస్తే we are going to see a breakthrough like never before. You will end this year better than you started. మీరు ప్రారంభించిన దానికంటే ఇక సంవత్సరం అద్భుత రీతిగా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తూ ఉన్నాడు. Introducing Jody, the matrimonial app for all Christians.
Registration on Jodi is completely free and hassle-free. Our vision at Jodi is that you get connected to the right person. At Jodi, we want users to have a safe and secure environment. Hence, profiles are strictly verified. Personal assistance is given to all users by our relationship managers. Jodi is available on Android and iOS platforms. Also, don't forget to introduce it to your friends and relatives. Download the Jodi app now.